సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ సెప్టెంబర్ మాసం అన్నటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి. ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ 2025 సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో, ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 14 వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. బుధగ్రహము సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు. శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహుకేతువులు రెండూ కూడా, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి. అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి. ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం, వారికి పిండ ప్రదానాలు, తిలాతర్పణాలు, వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము, వస్త్రాలు, ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది. ఈ పితృదేవత అర్చన కోసమే ఈ 15 రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. కనుక ప్రేక్షకులు, ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఇక సెప్టెంబర్ నెల 7వ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి 10 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 8వ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో 1 గంట 20 నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది. అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి 3 గంటల 20 నిమిషంలో. 7వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రారంభమై 8వ తారీఖు 1 గంట 20 నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రిపూట అవుతోంది. ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు. అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు, ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వభద్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక ఇళ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, బియ్యము, పప్పులు, కాయగూరలు, పండ్లు, వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును. సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు, బియ్యము, శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి
ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలని, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలని, అనగా మకర రాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల 14 తర్వాత దశమములో తులారాశిలోనికి రావడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు, భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత ఆయన అష్టమ భావంలో సింహరాశిలోని ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. అనుకోకుండా నూతన వ్యాపారాన్ని మీరు అందుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 తర్వాత అష్టమ భావంలోనికి అనగా సింహరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం వల్ల విందు వినోదంలో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకోవాలి. అధికారుల అండదండలతో అభివృద్ధిని కూడా మీరు అందిపుచ్చుకోవాలి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, జన సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలకు అవకాశం ఉంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతువు. ఇది ఒక రకమైనటువంటి నిరాశని కలిగిస్తుంది. ఆటంకాలను రిపీట్. ద్వితీయంలో అనగా కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం అన్నటువంటిది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా జరగవు, నిరాశని కలిగిస్తాయి. అలాగే ఎదుటివారి విషయంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి అష్టమ కేతువు, అలాగే ద్వితీయ 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమ కేతువు, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి హయగ్రీవ స్వామి స్తోత్రాలు కానీ, హయగ్రీవ స్వామి దర్శనం కానీ, పసుపు వర్ణపు పండ్ల దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకో. 2025 సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 30% సుఫలితాలు అందిస్తున్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ కుంభరాశి వారు మౌనం వహించాలి. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుని మీద భారం వేయాలి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో సుపరిణామాలు, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు, గురువు ప్రధానంగా 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 30% శుభ్రతలు అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తుల రాశుల్లో సంచరించడం వల్ల వాహన సమస్యలు, అలాగే
ఆ, వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, జనసహకార లోపం కానీ, అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశుల్లో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని 2వ భాగంలో ఉంది. పని భారము, శ్రమ, మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు, మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. సప్తమంలో సింహంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ, అశాంతికి అవకాశం ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు, సప్తమంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్రం పారాయణం, అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.